అపోస్తల కార్యములు 11వ ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 11వ మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించి ప్రభు ఇచ్చి వాక్యం దీవించింది. ప్రభు ఈ మాటలు దీవించి ఆస్వాదించండి. లూకా అపోస్తల కార్యములు 19:11 మాట్లాడేశాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని బిడ్డలారా, విశేషమైన అద్భుతములను చేయించారు. పౌలు చేసిన పరిచర్యలో దేవుడు విశేషమైన అద్భుతములను చేశాడు. ఈరోజు నీ పరిచర్యలో దేవుడు విశేషమైన అద్భుతములు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో దేవుడు విశేషమైన అద్భుతములు చేయబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు విశేషమైన అద్భుతములు చేయబోతున్నాడు. విశేషమైన అద్భుతములు చేసే దేవుడు యేసు. అంటే మామూలుగా గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. అండ్ గాడ్ wrote special miracles by the hands of Paul. స్పెషల్ విశేషమైన ప్రత్యేక అంటే స్పెషల్ అంటే ఎవరు చేయలేని రీతిగా విశేషమైన అద్భుతాలు దేవుడు చేయే శక్తి పౌలుకిచ్చి దేవుడు చేయించాడు. పౌలు చేసిన అద్భుతాలలో ఒక అద్భుతం ఏమిటంటే చూడండి, ఇక్కడ మనం ధ్యానం చేసుకుంటున్నాము. అతని శరీరం కలిగిన చేతి గుడ్డలైన నడికట్లైను రోగుల యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు రోగము వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయ్యములు కూడా వదిలిపోయి రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాయి. ఆమేన్. అతని శరీరము కలిగిన చేతి గడ్డలు, ఏ గడ్డైనా నయమైపోయింది, ఏ రోగమైనా మాయమైపోయింది. విశేషమైన అద్భుతం దేవుడు గారు చూడండి. మరి పౌలు మనుషుడే. పౌలు చేసిన కార్యాలు పౌలు ద్వారా దేవుడు జరిగిస్తే మనం ఎందుకు కార్యాలు చేయము? మన ద్వారా దేవుడు ఎందుకు కార్యాలు చేయము? స్పెషల్ మిరాకిల్స్, విశేషమైన అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలు చూడండి, నడికట్లైనను రోగుల యొద్దకు తెలిసినప్పుడు రోగములు వారిని విడిచిన, దయ్యములు వదిలిపోయి. రోగములు వారిని విడిచిపోయి, దయ్యములు వదిలిపోయి. చెప్పబడదాం ప్రభువు గారు. రోగములు వారిని విడిచిపోయి, దయ్యములు మారిపోయి. దేవుని చూడగానే, ప్రభువును చూడగానే విశేషమైన అద్భుతములు చేశాడు పౌలు. విశేషమైన అద్భుతములు. ఎలాంటి అద్భుతములు అంటే దేవుడు బిడ్డలారా, గొప్ప అద్భుతములు. అతని శరీరం తగిలిన చేతి గడ్డలైన నడికట్లైనను రోగులను తెచ్చినప్పుడు రోగములు వారు విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాయి. రోగములు విడిచిపోయి, దయ్యాలు పారిపోయి. దయ్యాలు లేదంటారు చాలా మంది. స్వస్థత వీళ్ళు మూర్ఖులు, స్వస్థతలు ఇవ్వమంటారు, ప్రవచనాలు ఇవ్వమంటారు, వీళ్ళు మూర్ఖులు. ఇది మూర్ఖత్వం, దయ్యంతో అది ఏంటిది? ఇదిగో ఇక్కడ పౌరులు చేస్తే రోగాలు బాగైపోయి, దయ్యాలు పారి. రోగాలు బాగైపోయి, దయ్యాలు పారిపోయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విశేషమైన అద్భుతములు పౌలు ద్వారా దేవుడు చేశారు. స్పెషల్ మిరాకిల్స్. ఈరోజు పౌలు ద్వారా చేసిన అద్భుతములు నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. నీతో పాటు దేవుడు చేయబోతున్నాడు. ప్రభు అన్నాడు, ఇదిగో మత్తయి సువార్త 4:4లో రొట్టె వలన ఎవరు జీవించరు, కానీ దేవుని మాట వల్ల మనుషుడు ఆయన మాట విషయంలో బ్రతుకుతాడు. ఆయన మాట ద్వారా బ్రతుకుతాడు. ఆయన మాట ద్వారా నీకు స్వస్థత, ఆయన మాట ద్వారా నీకు విడుదల. దేవునికి స్తోత్రం కలుగును గాక. 26:11 ఐగుప్తు కుమారి గిలాదులకి గుగ్గిలం తెచ్చుకో, విస్తారమైన ఔషధం వల్ల నీకు చికిత్స, విస్తారమైన మందులు వాడితే నీకు చికిత్స కాదు, నీకు స్వస్థత దొరకదు. నీకు స్వస్థత కావాలంటే, నీకు విడుదల కావాలంటే విశేష విస్తారమైన మందులు వాడితే నీకు రోగం బాగా గుగ్గిలం అంటే పరిశుద్ధాత్మ పొందుకో. ప్రవక్త అంటున్నాడు 46:11 పరిశుద్ధాత్మ పొందుకో, అనే భాషలు
ఎరికో గోడలు పడిపోయినాయి, దేవుని స్తోత్రం, కూలిపోయినాయి. ఈరోజు అదే అద్భుతం దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆ కార్యం విశేషమైన అద్భుతములు అపోస్తలుల కార్యం 19:11 నుండి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. విశేషమైన అద్భుతములు, స్పెషల్ మిరాకిల్స్ దేవుడు నీ కుటుంబం నీ జీవితంలో చేయబోతున్నాడు, నీ ద్వారా చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.